మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ నియమితులయ్యారు. దళ సభ్యుడి నుంచి కేంద్ర కార్యదర్శి వరకు ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. ఇటీవల పార్టీ కీలక నేతలను కోల్పోయింది. దీంతో పార్టీ సంస్థాగత మార్పులు, నియామకాలు చేసింది. దీనిపై మావోయిస్టు పార్టీ మాజీ కేంద్ర కమిటీ సభ్యులు జంపన్న ఐ న్యూస్ తో డీటెయిల్ గా మాట్లాడారు. అతను ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం. అయితే ఆపరేషన్ కగార్ పేరుతోని మొత్తం టోల్గా కూడా కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల ఉనికిని లేకుండా చేయాలంటూ కూడా ఒక కంకణం కట్టుకున్న తరుణం లోపల మొత్తం టోల్గా మావోయిస్టులు కూడా తమ సత్తాని చాటే విధంగా మావోయిస్టులు నూతన కమిటీలను కూడా ఏర్పాటు చేసుకుంటున్న తరుణం లోపల అదేవిధంగా మావోయిస్టులు తెలంగాణలో కానీ ఇటు మావోయిస్టులో మొత్తం టోల్గా ఏ విధంగా ఉనికిని కోల్పోతున్నారు, లేదంటే ఏ విధంగా తమ ఉనికిని చాటుకుంటున్నారు అనే దాన్ని చర్చించడానికి మనతో పాటు మాజీ కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులైనటువంటి జంపన్న గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మెయిన్గా చూసుకుంటే అయితే ఆపరేషన్ కగార్ అనే పేరుతోని మొత్తం కూడా మావోయిస్టులు లేకుండా చేస్తామంటూ కేంద్రం చెప్తున్న తరుణంలో, అమిత్ షా కూడా చెప్తున్న తరుణం లోపల అదేవిధంగా మా కాగర్ను కూడా ఏర్పాటు చేస్తున్న తరుణం లోపల ఉనికిని కూడా కోల్పోతున్నారు. కాబట్టి ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు వారు మావోయిస్టు పార్టీ దెబ్బతిన్నదనే విషయం వాళ్ళు ఇప్పుడే కాదు, దాదాపు కొన్ని సంవత్సరాలు కూడా ఏంటంటే వాళ్ళు కొంత నష్టపోయిన, కొంత అంటే ఆ ఉద్యమం తగ్గింది అనే విషయం వాళ్ళు పదే పదే చెప్పిండ్రు. ఈ మధ్య కాలంలో కూడా గమనిస్తే 4 సీసీ మెంబర్లు, తర్వాత ఒక 10 మందికి పైగా రాష్ట్ర కమిటీ మెంబర్లు కూడా ఏంటంటే చనిపోయినారు వాళ్ళు. కాబట్టి ఇంక ఇతర సభ్యులు కూడా చనిపోయినారు. కాబట్టి ఆ ఉద్యమం దెబ్బతిన్నప్పటికి కూడా ఒక దీర్ఘకాలిక ప్రజాయుద్ధం అనేది, అంటే వాళ్ళు చెప్పేది ఏందో ఆ యుద్ధానికి దీర్ఘకాలిక ప్రజాయుద్ధము అంటే ఈ యుద్ధం లోపల ఓటమి విజయము అనేది అది నిరంతరం ఉంటుంది. ఈ కాలం లోపల కూడా ఇది ఒక నష్టమే అయినప్పటికీ కూడా ఈ నష్టాల నుంచి కూడా తిరిగి మేము పురోగమిస్తాము. మా చరిత్ర లోపల కూడా అనేకం కూడా ఇవి ఉన్నాయి. అంటే దెబ్బతినడము, తిరిగి ముందుకు పోవడం అనేది గత చరిత్రలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ ఓటమి, ఈ నష్టాల నుంచి కూడా మళ్ళీ మేము పురోగమిస్తామని చెప్పి మావోయిస్టు పార్టీ కూడా ఏంటంటే వివిధ ప్రకటనలు కూడా ఈ మధ్య కాలంలో కూడా జారీ చేసింది. జారీ చేస్తూ కూడా ఏంటంటే తన ఉద్యమాన్ని కొనసాగిస్తున్నది ఏదైతుందో అది మనకు కనబడుతుంది. అది సరే, ఎంత విజయాలు అంటే విజయాలు పెద్దగా లేవు, కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ యొక్క పార్టీని కాపాడుకోవడానికి వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు కనపడుతున్న విషయాలు అదే. అంటే ఇప్పుడు ఈ వార్త ఏదైతుందో నేను ఈరోజు చూసిన, నేను దిశ పేపర్లో ఉంది, తర్వాత సోషల్ మీడియాలో కూడా తిరుపతి అలియాస్ దేవ్జీ అంటే అతను సెక్రటరీ అయినట్టుగా ఉంది. అంటే ఒక అధికారికంగా ఆ పార్టీ ఇప్పటికి కూడా ఏంటంటే ప్రకటించిన ఆధారాలు అయితే ఏమీ లేవు. కానీ ఈ వార్తలను బట్టి చూస్తే ఏంటంటే ఒక అవకాశంగా కనపడుతుంది. అవకాశం అని అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చనిపోయి బసవరాజు నమ్మల కేశవరావు చనిపోయి అంటే దాదాపు 3 నెలలు దాటిపోయింది. 3 నెలలు దాటిపోయింది కాబట్టి 3 నెలల కాలంలో పట్ట వాళ్ళు సహజంగానే ఒక సెక్రటరీని ఎన్నుకునే అవకాశం ఉంది, ఎన్నుకుంటారు కూడా. కాబట్టి ఆ సెక్రటరీ ఎవరు అనేది ఏందో అంటే ఒక అంచనా మీడియా లోపల కూడా గత కొంతకాలం నుంచి జరుగుతున్న చర్చ కానీ, లేదా నా అసెస్మెంటే తప్ప ఖచ్చితంగా నేనేం చెప్పలేను. ఒక అసెస్మెంటు దాంట్లో ఒక సీనియర్ నాయకులుగా, పొలిట్ బ్యూరో మెంబర్స్గా ఉన్నది ఎవరు అనుకున్నప్పుడు దేవ్జీ, తర్వాత అబ్బాయి అంటే సోను, తర్వాత మరి కొంతమంది ఉన్నారు, అంటే మరో 3-4 ఉన్నారు. తర్వాత ఇంకొక పాత నాయకుడు కూడా గణపతి కూడా ఉన్నాడు. కాబట్టి ఎవరు ఏదైతే ఒక 3-4 లోపల ఎవరినైనా ఎన్నుకోవచ్చు అనేది ఒక భావిస్తున్న తరుణం లోపల అంటే దేవ్జీ సెక్రటరీ ఏదైతుందో మీడియా లోపల వచ్చిన వార్త అంటే అది అవకాశం ఉంది, ఆయనే అయ్యే అవకాశం ఉంది. కానీ ఖచ్చితంగా ఆయనే అయ్యిండు అనేది అవుతుందో నేనేమి చెప్పలేను. కాబట్టి అది అంటే ఆయన అంతకుముందు కూడా సిఎంసి చీఫ్గా కూడా ఉన్నాడు. సిఎంసి అంటే పొలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నాడు, సిఎంసి చీఫ్గా కూడా ఉన్నాడు. కాబట్టి అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్. ఎస్, అయితే ఇది ఖచ్చితంగా నూతన ఉత్తేజం కొరకు మొత్తం టోల్గా కూడా నూతన ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్న తిరుపతి అయితే కార్యవర్గం కూడా ఎలా ఉంటుందో ఇంకా చూడబోవాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో కగార్ పేరత మావోయిస్టులు లేకుండా చేస్తామనేది అయితే అసాధ్యం అంటూ మనతో పాటు జంపన్న